మిడ్మానేర్లో నిర్వాసితులైన ప్రజలకు ఉపాధి లేక ఇబ్బంది పడడం చూసిన వాడిగా వారికి ఉపాధి కల్పించడం కోసం ఉపాధి హామీ పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో శనివారం ఉపాధి హామీ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో ఉపాధి హామీ పథకం ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని, దేశానికి స్వాతంత్రం వచ్చాక పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైసింగ్ తెలంగాణ పేరుతో ముందుకు పోతుందని అన్నారు. ముంపు గ్రామాలలో 3500 మంది ఉపాధి హామీ కూలీలకు ఉపాధి హామీ ద్వారా 100 రోజుల పని కల్పిస్తున్నామని, ముంపు గ్రామాల ప్రజలకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిల్లి కనకయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎంపీడీఓ గారు మరియు మండల స్పెషల్ ఆఫీసర్ గారు కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతా ఉన్నారు. మాజీ సర్పంచ్ మన ప్రియతమ నాయకులు ఇప్పుడు మన గ్రామాల్లో మనమే ఉపాధి కల్పించే వాళ్ళం. వేరే దగ్గర నుంచి కూలీలు వచ్చేవారు. అలాంటి పరిస్థితి నుంచి మనమే చిన్న గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అన్న మనం ఏమేమి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు మన వేములవాడ ముద్దుబిడ్డ పత్రిక ఎమ్మెల్యే గారు సీనన్న గారి దృష్టికి తీసుకుపోగానే చీర్లవంచ, చంద్రగిరి, తెట్టెకుంట కూడా ఈ ఫిష్ పాండ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఎవరైతే చంద్రగిరి కానీ ఏది మార్పాక కానీ వారికి పనులు ఉన్నాయి, వారు చేస్తూ ఉన్నారు. వారికి తోడుగా చీర్లవంచ కూడా ఉపాధి హామీలో కొంతమంది పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికీ ఇంకా మిగతా గ్రామాలు వచ్చేసరికి ఉపాధి లేదు కాబట్టి ఇది ఎట్లా చేయాలనేటువంటి ఆలోచన ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా ఈ ముంపు గ్రామాలలో స్టార్ట్ చేయాలి, ఒక 100 రోజులు వాళ్లకు పని ఇప్పించాలనేటువంటి సదుద్దేశంతో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం మరి ఇది గత 3వ నెలలో శాంక్షన్ అయ్యి అప్పుడు వాటర్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు వాటర్ తగ్గింది. ఈ కార్యక్రమాన్ని వెంటనే పనులు చేపట్టాలనే ఉద్దేశంతో మన ఎంపీడీఓ గారికి చెప్పగానే మరి మేము కూడా మా గ్రామానికి సంబంధించిన మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, అన్ని గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు ఈ కార్యక్రమం కోరగానే మరి అన్నగారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన అందరి ముందట మరి గొప్పగా రుద్రవరంలో ఆరేపల్లె, సంకెపల్లి, రుద్రవరం, అనుపురానికి సంబంధించి మిగతా గ్రామాలు కూడా ఇదే రోజు మరి పెట్టాలి కాబట్టి అన్ని విలేజ్లకు 10 నిమిషాలు టైం అడిగితే ఈరోజు టైము కుదరకపోవడం వలన రుద్రవరంలో పెట్టడం జరిగింది. అన్య దానికి అది కాకుండా దయచేసి మీరు అందరు సహకరించినందుకు ఇంత పెద్ద కార్యక్రమం అనుకోలే, మామూలుగా ఉంటుంది అనుకున్నా, కానీ అందరూ ఈ పనులకు రావడం సంతోషంగా ఉంది. ఈ పనులు మంచిగా జరుపుకోవాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు నడిపించుకోవాలి. ఏ కార్యక్రమం అయినా పనులు చేసేటప్పుడు మీరు అందరు దయచేసి సహకారం అందించాలి. కార్యదర్శి గారు ఉంటారు. ఎవరైతే ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులతోటి, మంచి వ్యక్తులతోటి మరి ఆయనను పెట్టుకొని అందరికీ సమానంగా పని చూపించే విధంగా చేసేటువంటి వ్యక్తులను సెలక్షన్ చేయాలని చెప్పి మరి మన ఎమ్మెల్యే గారి ద్వారా మన ఎంపీడీఓ గారికి చెప్పిస్తూ సహకారం అందించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. ఉపాధి హామీ కూలీలుగా జాబ్ కార్డు తీసుకొని పని చేయడానికి వచ్చినటువంటి తల్లులు, సోదరిమణులు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉపాధి లేక ఇబ్బంది పడతా ఉన్నాం. అనేక గ్రామాల్లో మా చుట్టాలు కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉపాధి హామీ పనికి వెళ్తున్నారు, మరి మాకెందుకు ఉపాధి హామీ ఉండకూడదు అనేటువంటి ప్రశ్న మా మదిలోకి మీ ద్వారా వచ్చిన రోజు ఇప్పుడే ఎండిఓ గారు చెప్పినట్టుగా కనకయ్య గారు ఇంకా చాలా మంది గ్రామానికి సంబంధించిన పెద్దలు ఆలోచించి ప్రభుత్వంలో ఉన్నాం, తప్పనిసరిగా పని కల్పించాల్సిందని చెప్పిన ఒక ఆలోచనతోటి తీసుకున్న నిర్ణయమే ఈ ఫిష్ ఫండ్. ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు మీ అందరికీ కూడా పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం అన్నమాట ఈ సందర్భంగా చెబుతూ, ఆ రోజు మొదలుపెట్టిన రోజు
చాలా తక్కువగా రావడం, 50-52 మంది కంటే ఎక్కువగా లేని సందర్భం, ఎక్కువగా ప్రచారం కూడా కాని సందర్భంలో అసలు ఈ పనికి హామీ ఆహార పథకం అనేది ఉపాధి హామీ అనే పథకం కూడా ప్రవేశపెట్టింది శ్రీమతి సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యూపీఐ చైర్పర్సన్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు. ఒకటి ఆలోచన, ఇక్కడ ఉన్నటువంటి 4 గ్రామాల పెద్దలు గాని, లేదు ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఉపయోగపడే పథకం ఏదైనా వచ్చిందని చర్చించుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. అన్నాడు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు గాని, ఇందిరాగాంధీ గారు గాని, రాజీవ్ గాంధీ గారు గాని, పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు. గరీబ్ అట్టాను నినాదం తీసుకోండి, కూడు గూడు గుడ్డ నినాదం తీసుకోండి, పోడు భూముల పంపిణీ తీసుకోండి, ఇండ్లు లేని వారికి ఇందిరా మిల్ల నిర్మాణం తీసుకోండి, ఈరోజు ఈ ఉపాధి హామీ పథకం తీసుకోండి. లేదు మాకు సమాచార చట్ట హక్కు ద్వారా మాకు ఈ ఏమేమి జరుగుతుందో ప్రభుత్వం ద్వారా తెలవాలంటే ఆ చట్టాన్ని తీసుకురావడం గాని, ఈరోజు విద్యను అందివ్వడం గాని, వైద్యాన్ని అందివ్వడం గాని, మీరు ఈ విధంగా చెప్పుకుంటే మన భారతదేశానికి స్వాతంత్ర 1947లో వచ్చినప్పుడు కేవలం 15,000 గ్రామాలకే కరెంటు ఉండే. అలాంటిది మన ప్రభుత్వాలు ప్రతి గ్రామానికి కరెంటు తీసుకొచ్చిన సందర్భం 80 దశ వరకే పూర్తయినటువంటిది. అవునా కాదు ఒకసారి ఆలోచించండి. ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్లంటే? ఇవన్నీ చేసిన నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీరామ్ సాగర్ కట్టినాం, కడియం ఒక్కటా రెండా మన ఎంఎండి కట్టుకున్నాం, ఎల్ఎండి కట్టుకున్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ అనేక ప్రాజెక్టులు, బహుళార్థ ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేసుకోవాలి. ఆనాడు 70 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మనకు ఇంచుమించు 70,000 కోట్ల అప్పుతో మనం విడదీస్తే 10 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఇస్తే 8 లక్షల కోట్లతో తిరిగి మనకు అప్పయిపోయారు. 70 ఏళ్లలో 70,000 కోట్ల అప్పుతో సంభాళించడం గొప్పడా, 10 ఏళ్లలో 8 లక్షలు చెప్పించడం గొప్పడా? ఆలోచించండి. ఏం చేసిండ్రు వాళ్ళంటే, మనమేమో ఆ 70,000 కోట్లలో శ్రీరామ్ సాగర్ ఉంది, ఆ 70,000 కోట్లలో నాగార్జున సాగర్ ఉంది, ఆ 70,000 కోట్లలో ఇవన్నీ మనం చేసుకున్నాం. వాళ్ళ చేతులు ఇచ్చినాక 8 లక్షల కోట్ల అప్పుతో చేసిన సందర్భంలో అయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం ప్రతినిత్యం కష్టపడుతుంది. ప్రతిరోజు